పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయము 12-13 వచనాలు. కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునన్న మాటగాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? ప్రియులరా, దేవుడు తన ప్రజల దగ్గర నుండి ఆశిస్తున్నది, తన ప్రజలలో చూడాలనుకుంటున్నది ఏంటంటే, దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుకోవాలని, ఆయనను ప్రేమించాలని, ఆయనను పూర్ణ మనస్సుతోనూ పూర్ణాత్మతోనూ సేవించాలని, నీ మేలు కొరకు నేడు నేను ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందు అన్న మాటగాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడని మోషే భక్తుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ప్రియులరా, ప్రభువు వారిలో నుండి ఆశిస్తున్నది ఏంటంటే, పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో ఆయనను సేవించాలని, ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన కట్టడలను గైకొనాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులరా, నేటి దినాల్లో చాలామంది భక్తి చేస్తున్నారు, కానీ ప్రభువుకు ఇష్టమైన భక్తి కాదు. తమ స్వంత అభిప్రాయములను స్వంత ఆలోచనలను కలిగి నడుచుకొనుచు దేవుని సంతోషపెడుతున్నాం అనుకొని, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉన్నాం అనుకొని ప్రియులరా భ్రమలో జీవిస్తున్నారు, భక్తిహీనతలో జీవిస్తున్నారు. దేవుడు ఆశిస్తున్న భక్తి పోయింది. ప్రియులరా, మానవుల పద్ధతులు, మానవుల ఆలోచనలు, మానవుల ఉద్దేశాలు నేటి దినాల్లో సంఘాలను ఎలుబడి చేస్తున్నాయి. దైవవాక్య సత్యము తెలియజేస్తున్నది ఏంటంటే, ప్రభువును నీవు ఆరాధిస్తే ఆయన ఏదో ఇవ్వాలని, ఆయన నుండి ఏదో ఆశించి చేసే భక్తి ప్రియులరా అది భక్తిగానే అనిపించుకోదు. గనక ప్రభువు నీ నుండి ఆశిస్తున్నది ఆయన ఆజ్ఞలు గైకొనాలని, ఆయన కట్టడలను అనుసరించి నడవాలని, ఆయనను పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో అనుసరించాలని, సేవించాలని, అంతేకాకుండా ఆయనను ప్రేమించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. కనుక ప్రియులరా, ఆయన ఆశించినదంతయో మన జీవితంలో ప్రభువుకు కనబడి ప్రభువు సంతోషించినట్లుగా మన భక్తి, మన భయము, మన ఆత్మీయ జీవితము అనేకులకు దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా ఉన్నట్లుగా నడవడికను చక్కబరుచుకొని దేవునికి అప్పగించుకొందుముగాక. ఆమేన్.